గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది పైనీర్ అనే సంస్థ సర్వే చేయింది. టీడీపీ జనసేనకి 104 స్థానాలు, 22 స్థానాలు క్లీన్ కంటెస్ట్ ఉంటాయని, తర్వాత 49 స్థానాల్లో వైసీపీ వస్తుందని వాళ్ళు రాశారు. అలాగే కర్నూలు ఎంపీ వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని, అలాగే కర్నూలు సిటీ క్లీన్ కంటెస్ట్ ఉంటుందని, పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం టీడీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎంపీ పరిధిలో ఉన్నవి. ఆ తర్వాత బాపట్ల టీడీపీ జేఎస్పీ కూటమి ఎంపీ గెలుస్తుందని, అట్లనే వేమూరు టీడీపీ జనసేన, రేపల్లి టీడీపీ జనసేన, బాపట్ల వైఎస్ఆర్సీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల టీడీపీ, సంతనూతలపాడు క్లీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పారు. అట్లనే కడప లోక్సభ వైఎస్ఆర్సీపీ, అలాగే బద్వేలు వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, మైదుగూరు వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. అట్లనే రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ మిథున్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పారు. అట్లనే రాజంపేట వైఎస్ఆర్సీపీ, అలాగే కోడుమూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబలపల్లి టీడీపీ, అట్లనే పీలేరు టీడీపీ, అట్లనే మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ అని చెప్పారు. అలాగే విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న సీట్స్ ఎంపీ కేసీఆర్ చిన్ని గారు నగ్గుతారని, టీడీపీ ఎంపీ కింద ఆయన విజయం సాధిస్తారని ఆయన ఈ సర్వే చెప్పింది. తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంటర్లో టీడీపీ జనసేన, అలాగే మైలవరం టీడీపీ, అలాగే నందిగామ టీడీపీ, జగ్గైపేట టీడీపీ, అలాగే నంద్యాల వైఎస్ఆర్సీపీ, ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ, అలాగే శ్రీశైలం టీడీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల క్లీన్ కంటెస్ట్, అలాగే పనగంపల్లి వైఎస్ఆర్సీపీ, డోన్ వైఎస్ఆర్సీపీ నంద్యాల పరిధిలో ఉన్నవి చెప్పి ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే అమలాపురం టీడీపీ, రామచంద్రపురం క్లీన్ కంటెస్ట్, అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆపోజిట్ కూడా వాసంశెట్టి సుభాష, లేకపోతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారా, లేకపోతే జనసేనకి వెళ్తుందా లేకపోతే అని చూస్తున్నారు. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అనే ఉద్దేశంతో అక్కడ క్లీన్ కంటెస్ట్ ఉంది. అట్లనే మమ్మలవరం టీడీపీ, అలాగే అమలాపురం టీడీపీ, రాజూర్, గన్నవరం, కొత్తపేట, మండపేట టీడీపీ, అలాగే గుంటూరు వైఎస్ఆర్సీపీ, గుంటూరు టీడీపీ ఎంపీ టీడీపీ, అలాగే తాడికొండ టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి టీడీపీ జనసేన, అలాగే ప్రత్తిపాడు టీడీపీ జనసేన, అలాగే గుంటూరు ఈస్ట్ వెస్ట్ టీడీపీ నగ్గుతుందని చెప్పారు. అలాగే హిందూపూర్ ఎంపీ సీటు టీడీపీకి వస్తుందని, అట్లనే రాప్తాడు టీడీపీ, మాడగసిర టీడీపీ, హిందూపూర్ టీడీపీ, పెనుగొండ టీడీపీ, పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం టీడీపీ, కదిరి టీడీపీ, అలాగే ఏలూరు ఎంపీ సీటు టీడీపీ, అలాగే ఉంగుటూరు టీడీపీ, దింతులూరు టీడీపీ, ఏలూరు క్లీన్ కంటెస్ట్, అలాగే పోలవరం టీడీపీ, అలాగే చింతలపూడి టీడీపీ, న్యూజివీడ్ టీడీపీ, కైకలూరు టీడీపీ, అలాగే చిత్తూరు వైఎస్ఆర్సీపీ నెగ్గుద్దని చెప్పారు. అలాగే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, అలాగే నగరి టీడీపీ, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు క్లీన్ కంటెస్ట్, పొదలపట్టు వైసీపీ, పల్మనేరు టీడీపీ, కుప్పం టీడీపీ, అలాగే ఒంగోలు టీడీపీ అని ఇచ్చింది సర్వే. అలాగే ఎర్రగొండపాలెం టీడీపీ, దర్శి టీడీపీ, ఒంగోలు టీడీపీ, కొండేపి వైఎస్ఆర్సీపీ, మార్కాపురం టీడీపీ, గిద్దలూరు టీడీపీ, కనిగిరి టీడీపీ అని ఇచ్చింది సర్వే. అట్లాగే అనంతపురం టీడీపీ వస్తుందని, రాయదుర్గం క్లీన్ కంటెస్ట్, ఉరవకొండ టీడీపీ, అలాగే గుంతకల్ టీడీపీ, తాడిపత్రి టీడీపీ, సింగమలై వైసీపీ, అనంతపురం టీడీపీ, కళ్యాణదుర్గం టీడీపీ అని ఇచ్చారు. అలాగే మచిలీపట్నం కూడా టీడీపీ జనసేన
బాలశౌరి గారు ఉంటారు. అలాగే గన్నవరం టీడీపీ, అలాగే గుడివాడ వైసీపీ, పెడన టీడీపీ, అట్లా మచిలీపట్నం టీడీపీ, పెరంబలూరు టీడీపీ, పామరు క్లీన్ కంటెస్ట్ ఇచ్చారు. అలాగే తిరుపతి వైఎస్ఆర్సీపీ నగ్గుద్దని ఇచ్చారు ఈ సర్వేలో. సర్వేపల్లి వైసీపీ, గూడూరు వైసీపీ, సూళ్ళూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి టీడీపీ, శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు వైసీపీ అని ఇచ్చారు. అలాగే నెల్లూరు టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంపీ కింద అక్కడ చాలా చేంజెస్ జరిగాయి. అలాగే కావలి టీడీపీ, ఆత్మకూరు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొవ్వూరు క్లీన్ కంటెస్ట్, నెల్లూరు సిటీ రూరల్ కూడా టీడీపీ, ఉదయగిరి వైసీపీ. అలాగే నరసాపురంలో నరసాపురం టీడీపీ, జనసేన. పుత్తులపాడంగా ఇది జనసేన గెలిచే అవకాశం ఉంది. అలాగే నరసాపురం ఎంపీ కూడా టీడీపీ. అలాగే ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, భీమవరం టీడీపీ, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం కూడా టీడీపీ. అలాగే కాకినాడ టీడీపీ, తుని వైసీపీ, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ టీడీపీ. అలాగే పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట టీడీపీ. అరకు వైసీపీ నగ్గుద్దని ఇచ్చారు ఈ సర్వేలో. వైసీపీ పాలకొండ వైసీపీ, కురుమం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, అరకు టీడీపీ, పాడేరు క్లీన్ కంటెస్ట్, రంపచోడవరం వైసీపీ అని ఇచ్చారు. అట్లనే అనకాపల్లి టీడీపీ ఎంపీ టీడీపీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చూడాలి, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కింద పిఠాపురం నుంచి పోటీ చేస్తారనుకుంటున్నాం. చోడవరం టీడీపీ, మూడుగుల టీడీపీ, అలాగే అనకాపల్లి, పెందుర్తి, యలమంచిల, పాయకరావుపేట క్లీన్ కంటెస్ట్, అండ్ యనమంచిల టీడీపీ, పెందుర్తి టీడీపీ, నర్సీపట్నం టీడీపీ. చింతకాల అయ్యన్ పాత్రుడు గారు విజయం సాధించారు. అలాగే విజయనగరం కూడా టీడీపీ. హెచ్చర్ల ఎంపీ టీడీపీ, హెచ్చర్ల టీడీపీ, రాజం క్లీన్ కంటెస్ట్, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల క్లీన్ కంటెస్ట్, విజయనగరం టీడీపీ. అట్లానే విశాఖపట్నం టీడీపీ భరత్ గారు పోటీ చేశారు. ఎస్కోట సంగరపుకోట టీడీపీ, భీమిలి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ టీడీపీ, జనసేన ఎవరు పోటీ అయినా విజయం సాధిస్తారు. అలాగే గాజువాక టీడీపీ, రాజమండ్రి అనపత్తి వైసీపీ, రాజానగరం టీడీపీ, రాజమండ్రి సిటీ రూరల్ టీడీపీ, కొవ్వూరు క్లీన్ కంటెస్ట్, నిడదోలు, గోపాలపురం టీడీపీ. అట్లానే శ్రీకాకుళం ఇచ్చాపురం టీడీపీ అండ్ టెక్కల్ టీడీపీ, పలాస వైసీపీ అని ఇచ్చారు. పాతపట్నం టీడీపీ, ఆమదాల వలస టీడీపీ, శ్రీకాకుళం టీడీపీ, నరసన్నపట్నం టీడీపీ. ఇది పైనీర్ సర్వే ఇచ్చిన సర్వే. ఇలా 51% టీడీపీ జనసేనకి ఓటు పర్సెంట్ వస్తుంది. 41 వీళ్ళకి వస్తుంది, 45 వీళ్ళకి వస్తుందని చెప్పారు. అట్లనే 49 సీట్లు వైసీపీకి వస్తాయని, అట్లనే టీడీపీకి 104 సీట్లు, 22 సీట్లు క్లీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పారు.